Honorable Minister, senior staff from the IT department and its associated organizations, members of the press and electronic media. It's a matter of great honor to welcome all of you for this important milestone occasion when, along with the rest of the government, we also complete 1 year. And while different agencies, different departments in the government have made rapid progress towards the goal of achieving Bangaru Telangana, our contribution has also been equally momentous, equally significant. And under the guidance and leadership of our minister, we have been able to make some very, very significant achievements. And the annual report which we have placed before you and hopefully through you before the public at large speaks about the work that we have achieved in this last 1 year and also what we plan to do in the coming 1 year. I'm also very happy that throughout this year we have received tremendous encouragement from the media, both the press and the electronic media. They have highlighted our activities. They have given us very, very valuable and constructive suggestions. And this has been a relationship about which I feel particularly extremely happy. I hope that we will continue in the same vein in days to come as well. And whatever else you think the department should focus on, we should prioritize. Continue to stay connected with us, continue to share your thoughts and feedback. So I welcome all of you once again and look forward to a nice interactive session. Thank you very much. కొంత ఆలస్యంగా వచ్చినందుకు మన్నించాలని కోరుతూ మరి మీడియా మిత్రులందరికీ గత సంవత్సర కాలంగా యు రియలీ సపోర్టెడ్ us వెరీ వెరీ వెల్. ఫస్ట్లీ ఎందుకంటే ఐటీ డిపార్ట్మెంట్ పరంగా ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత సంవత్సర కాలంగా ఎంతోమంది ఎన్నో రకాల ప్రచారాలు చేసినప్పటికీ అంటే ఐటీ రంగంలో తెలంగాణకి హైదరాబాద్కున్న స్థానాన్ని మనం సుస్థిరం చేసుకోవడమే కాకుండా మరి మీ అందరి మద్దతుతో మీ అందరి సపోర్ట్తో చాలా ముందుకు కూడా వచ్చామని చెప్పి చాలా సంతోషంగా చెప్తా ఉన్నాను. కాబట్టి మీ అందరి మద్దతుకు మీ అందరు గత సంవత్సర కాలంగా మాకు అందించిన మద్దతుకు ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఒక మంచి సాంప్రదాయానికి శ్రీకారం చుడుతూ 100 రోజుల ప్రభుత్వాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా మేము ఆనాడు ఒక రిపోర్ట్ విడుదల చేయడం జరిగింది. మరి ఈరోజు ఒక వార్షిక ప్రోగ్రెస్ రిపోర్ట్, యాన్యువల్ ప్రోగ్రెస్ రిపోర్ట్ని ఈరోజు మీ ముందు పెట్టాం. రాబోయే 5 సంవత్సరాలు, రాబోయే 4 సంవత్సరాలు కూడా మరి ఇదే పద్ధతిలో తప్పకుండా ప్రతి సంవత్సరం మీ ముందు మేము ఏ రకమైన ప్రగతిని సాధించామనేది కూడా
ఒక వార్షిక నివేదిక రూపంలో మీ ముందు పెడతామని చెప్పి కూడా నేను మాటిస్తా ఉన్నాను. ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు, అధికారంలో ఉన్నవాళ్ళు ప్రజలకు పారదర్శకంగా తాము ఏం చేస్తున్నాము, ఏం ఆశించి పనిచేస్తూ ఉన్నాము, అందులో ఎంత మేరకు మనం ప్రయాణం ఆశించిన విధంగా సాగింది, ఏ మేరకు పురోగతి సాధించామనేది చెప్పడం చాలా అవసరం అనేది నా భావన. అందులో భాగంగానే మరి ఈ వార్షిక నివేదికలను తప్పకుండా ప్రతి సంవత్సరం ప్రవేశపెడతామని మాటిస్తూ మీ మద్దతు కూడా ఏదో రకంగా ఉండాలని చెప్పి కూడా మనసారా కోరుకుంటూ, మరి ప్రధానంగా ఈరోజు మిగతా విషయాలకు వచ్చే ముందు మేము పెట్టుకున్న ఒక లక్ష్యం గురించి మీకు చెప్పాలి. హైదరాబాద్ నగరానికి, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి ఈరోజు భారతదేశంలోనే కాదు ప్రపంచం మొత్తంలో కూడా ఒక మంచి ఐటీ రంగంలో మంచి స్థానం ఉన్నది. అందులో ప్రధానంగా ఇక్కడ ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్ చాలా ఉన్న విషయం మీకు తెలుసు. మేము ఒక లక్ష్యం పెట్టుకున్నాం, మీకు చెప్పి ఉన్నాం ఇదివరకే. పోయిన సంవత్సరం మన ఐటీ ఎగుమతులు, ఐటీ ఎక్స్పోర్ట్స్ ఫిగర్స్ చూసినట్టయితే $10 బిలియన్ ఉండింది. అంటే దాదాపుగా 57,000 కోట్ల రూపాయలు ఉండింది పోయిన సంవత్సరం. కానీ దాన్ని రాబోయే 5 ఏళ్లలో రెట్టింపు చేయాలని ఒక గట్టి లక్ష్యాన్ని మనం పెట్టుకున్నాం. 1,20,000 కోట్లకు ఐటీ ఎక్స్పోర్ట్స్ని రాబోయే 5 ఏళ్లలో తీసుకెళ్లాలని ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నాం. దానికి అనుగుణంగానే పెట్టుబడులను ఆకర్షించే ప్రయత్నంలో ఉన్నాం, మీకు తెలుసు. ఆ క్రమంలో ఒక మంచి ముందడుగు పడిందని చెప్పి నేను సంతోషంగా చెప్తా ఉన్నాను. ఈ సంవత్సరం అంటే ద ఐటీ ఎక్స్పోర్ట్ ఫిగర్స్ ఫర్ year 2014-15 I'm glad to announce are at 66,276 crores. అంటే దాదాపుగా పోయిన సంవత్సరం మీద 10,000 కోట్ల ఎక్కువగా మనం ఐటీ ఎక్స్పోర్ట్స్ చేసాం. పోయిన సంవత్సరం 2013-14 ఫిగర్స్ చూస్తే ఇందాక నేను చెప్పినట్టు 57,258 కోట్ల రూపాయలు ఉంటే 57,258 crores was the IT exports for year 2013-14, whereas in year 2014-15 we have grown at 15.7%, whereas the country average, all India average is about 13%. మనం country average కంటే 2.7%, almost 3% ఎక్కువగా మనం పెరిగామని చెప్పడానికి నేను సంతోషిస్తా ఉన్నాను. అండ్ we are now at 66,276 crores today. And the employment that is generated, these numbers are all prepared by STPI. The employment that was generated in the year 2013-14, I'm talking about direct employment. ప్రత్యక్ష ఉపాధి మనం ఏదైతే ఐటీ రంగంలో హైదరాబాద్లో చూసామో అది 3,23,396 ఉండింది. అంటే 3,23,396 was the employment generated in 2013-14. మనం ఈ సంవత్సరం దాదాపు 50,000 కొత్త ఉద్యోగాలు కూడా మనం కల్పించగలిగామని చెప్పడానికి నేను సంతోషిస్తా ఉన్నాను. ప్రస్తుతం 2014-15 ఫిగర్స్ చూసినట్టయితే 3,71,774. All these numbers are supplied in the brochures given to you. సో మీరు ఈ నెంబర్స్ అన్ని కూడా మీ దగ్గర ఉన్నాయి. 50,000 ఉద్యోగాలు కొత్తగా మనం కల్పించగలిగాం. దాంతో పాటుగా మరి ఇక్కడ ఎక్స్పోర్ట్స్ని కూడా ఒక 10,000 కోట్ల మేరకు పెంచగలిగామని చెప్పడానికి నేను సంతోషిస్తా ఉన్నాను. ఐటీ డిపార్ట్మెంట్ పరంగా మేము కొన్ని లక్ష్యాలు పెట్టుకున్నాం. ప్రస్తుతం నేను చెప్పినట్టు ఐటీ ఎక్స్పోర్ట్స్ని రాబోయే 5 ఏళ్లలో డబుల్ చేద్దాం. అంటే 2013-14 ఫిగర్స్ ఏవైతే ఉన్నాయో 57,000, we want to take that to 1,20,000 by the time we complete our term in 2019. So we are headed in the right direction. ఒకటి. రెండవది, ప్రస్తుతం ఉన్న ఆర్గనైజేషన్సే కాకుండా, ప్రస్తుతం ఉన్న సాఫ్ట్వేర్ సర్వీసెసే కాకుండా, మరి ముఖ్యంగా ఎలక్ట్రానిక్ హార్డ్వేర్ మ్యానుఫ్యాక్చరింగ్ రంగం మీద మేము చాలా దృష్టి పెట్టాం. దానిలో భాగంగానే ఈరోజు చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. మనకి 2 ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్స్ ఉన్నాయి. ఒకటి మహేశ్వరంలో ఉంది, అదేవిధంగా రెండవది మనకి ఇంకోటి ఎయిర్పోర్ట్ సమీపంలోనే ఉన్నది. 2 కలిపి దాదాపుగా 1000 ఎకరాల స్థలం మనకు అందుబాటులో ఉంది. అక్కడ కొత్తగా ఎలక్ట్రానిక్ హార్డ్వేర్ మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో మొబైల్ ఫోన్ మ్యానుఫ్యాక్చరర్స్ కానీ, ఎల్ఈడి మ్యానుఫ్యాక్చరర్స్ కానీ, సోలార్ ప్యానెల్ మ్యానుఫ్యాక్చరర్స్ కానీ, చిప్ మ్యానుఫ్యాక్చరర్స్ కానీ, వీరందరినీ కూడా ఇక్కడికి మనం పెట్టుబడులు ఆకర్షించే ప్రయత్నంలో గట్టి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. ఆ క్రమంలోనే భాగంగా మరి రేపు రాత్రి బయలుదేరి మేము హాంకాంగ్, తైవాన్ పర్యటనకు కూడా 3 రోజుల కోసం పోతా ఉన్నాం. నేను, మా ఐటీ సెక్రటరీ గారు, మా ఐటీ టీం ఏదైతే ఉందో దానికోసం కూడా పోతా ఉన్నాం. మీ అందరికీ తెలుసు, ఒకవైపు ఉన్న పరిశ్రమను కాపాడుకుంటూ ensuring that the existing businesses expand, not just stay back but expand, and also ensuring that the new investment is attracted to our state has been the big priority for us. ఈ ఎలక్ట్రానిక్ హార్డ్వేర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎందుకు కీలకం అంటే మనకి ఎలక్ట్రానిక్ హార్డ్వేర్ మ్యానుఫ్యాక్చరింగ్ will give lot of job opportunities to people who are semi skilled. అంటే ఈరోజు ఐటీఐలో ఉన్న వాళ్ళు కానీ, ఐటీఐ చేసిన వాళ్ళు కానీ, డిప్లొమా హోల్డర్స్ కానీ, డిగ్రీలు చేసిన వాళ్ళు కానీ, వారందరికీ కూడా ఈ రంగం ద్వారా మనం అవకాశాలు పెంచే
ఒక పరిస్థితి ఉంది. ఇప్పుడు నిన్నటికి నిన్న ఒక మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీతో సమావేశం జరిగింది. తప్పకుండా తొందరలోనే ఒక శుభవార్త కూడా మీరు వింటారు. తప్పకుండా మరి మనం ఒక కొన్ని వేల ఉద్యోగాలు, ముఖ్యంగా ఇందాక నేను చెప్పిన లోవర్ రంగ్లో ఐటీఐ డిప్లొమా హోల్డర్స్కి వారికి సంబంధించి ఈ మొబైల్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు నెలకొల్పడం ద్వారా మనం కొత్తగా దాన్ని ఎక్స్పాండ్ చేసే ప్రయత్నంలోనూ ఒక 10 రోజుల్లో మీరు ఒక శుభవార్త కూడా వింటారు. ఆ దిశగా కూడా గట్టిగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దాంతో పాటుగా ఈ హార్డ్వేర్ మ్యానుఫ్యాక్చరింగ్ వైపు గట్టి ప్రయత్నం చేయడంతో పాటుగా ఇంకొక ప్రయత్నం కూడా మేము చేస్తూ ఉన్నాం బలంగా. ఒక 10-point ఎజెండా పెట్టుకున్నాం. ఆ 10-point ఎజెండా ఐ విల్ రిక్వెస్ట్ అవర్ ఐటీ సెక్రటరీ టు యాక్చువల్లీ provide it to you. Jayesh, I would request you to give our media friends a copy of the 10-point agenda as well. Please circulate it to them. Our 10-point agenda, number 1 is expansion of the existing ITES, which is basically ensuring that we keep growing the base. Number 2 is electronic hardware manufacturing, like I've just explained. Number 3 is entrepreneurship. మన దేశంలో మన దేశానికి సంబంధించి ప్రపంచంలో ఉన్న అభిప్రాయం ఏదైతే ఉందో దాన్ని మార్చాలని ఒక గట్టి ప్రయత్నంలో మేము ఉన్నాం. ఇందాక మీరు చూసిన టీ హబ్ వెబ్సైట్ ఏదైతే ఉందో దానికి సంబంధించింది. మరి టీ హబ్ కూడా ఇప్పుడు దాదాపుగా తయారుగా వచ్చింది. మేము రవిశంకర్ ప్రసాద్ గారిని నిన్నగాక మొన్న మా ఐటీ సెక్రటరీ గారు కలిసి ఆహ్వానించారు. ఆయన కాకపోతే ప్రయాణిస్తూ ఉన్నారు, ఆయన అమెరికా వెళ్తున్నారు, ఆయన కొన్ని రోజుల పాటు లేరు. ఆయన తిరిగి రాగానే భారతదేశానికి వెంటనే సమయం ఇస్తా అన్నారు. ఆయన సమయం ఎప్పుడు ఇస్తే అప్పుడు రాబోయే 15-20 రోజుల్లోనే మరి టీ హబ్ను కూడా ప్రారంభించుకోవడానికి మనం సిద్ధంగా ఉన్నాం. టీ హబ్ ద్వారా మనం ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ని పెంచాలనే గట్టి ప్రయత్నంలో ఉన్నాం. టీ హబ్ ద్వారా మనం చేయాలనుకుంటున్న ప్రయత్నం ఏంటంటే ఈరోజు ఇజ్రాయిల్ లాంటి చిన్న చిన్న దేశాలు కూడా ఏదైతే మరి స్టార్టప్స్ని తీసుకొచ్చి స్టార్టప్ కంపెనీలు పెట్టి ఒక మంచి వాల్యుయేషన్ క్రియేట్ చేసి ఉద్యోగ అవకాశాలు కల్పించడమే కాకుండా రెవెన్యూ జనరేషన్ కూడా పెద్ద ఎత్తున ఉపయోగపడతా ఉన్నాయి. కాబట్టి స్టార్టప్స్కి, బికాజ్ ఐ కీప్ కాలింగ్ తెలంగాణ స్టార్టప్ స్టేట్. We are a startup state. We've just completed 1 year today. So therefore, we have every reason to believe that we can be the startup capital of this country. We have the infrastructure in place. We have the human resources that is required. We have the talent pool that is required. All that is required is an additional push from the government, and that's exactly what we are set out to do. Government paranga, we want to be a facilitator for all of those budding entrepreneurs who want to do something. A lot of people have great ideas. They just don't know what to do with it. That's exactly what we want to change. In about 15 to 20 days from now, you will see the country's biggest incubator being inaugurated in the city of Hyderabad, and you will see that we will try in the next 5 years to bring out some world-class startups from Hyderabad. దీనికోసం ముఖ్యంగా మనం ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఒక టీ హబ్ అనేది ఒక స్టార్టింగ్ మాత్రమే, జస్ట్ బిగినింగ్. టీ హబ్ ఎంత దాకా తీసుకెళ్లాలని ఆలోచన ఉంది మనకి అంటే భవిష్యత్తులో సిలికాన్ వ్యాలీలో, అమెరికాలోని సిలికాన్ వ్యాలీలో, బే ఏరియాలో, కాలిఫోర్నియాలో we want to have an outpost of T-Hub. That is how far we want to go, because I strongly believe that each and every idea that, or each and every startup that gets created, or the value that is associated with it, is only as good as its valuation. ఇప్పుడు మనం అందరం కూడా వాట్సాప్ వాడతాం. నాకు తెలిసినంతవరకు ఈ రూమ్లో కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా వాట్సాప్ వాడుతున్నారు. వాట్సాప్ అనే కంపెనీని ఇట్ వాజ్ వాల్యూడ్ అట్ $19 billion. $1 billion is 6,000 crores, 6,000 plus crores. My math is not so good, so 19 times whatever that is. అంటే వాట్సాప్ లాంటి కంపెనీకి ఆ వాల్యుయేషన్ రావడానికి కారణం ఏంటి అని ఆలోచిస్తే ఒక ప్రోడక్ట్ ఉండడమే కాదు, ఒక మంచి స్టార్టప్ క్రియేట్ చేయడమే కాదు, ఒక మంచి ప్రోడక్ట్ క్రియేట్ చేయడమే కాదు, దాన్ని మార్కెట్ చేసే ఎబిలిటీ కూడా ఉండాలి, సరైన మార్కెట్లో ప్రవేశపెట్టే సత్తా కూడా ఉండాలి. దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ వీ వాంట్ టు గివ్ టు అవర్ ఇండియన్ ఆంటర్‌ప్రెన్యూర్స్, టు అవర్ entrepreneurs from our state and from the rest of the country as well. Like I said, T-Hub, we want it to be the startup capital, startup hub for the country. So ఇక్కడ ఓన్లీ హైదరాబాద్లో ఉన్న ఔత్సాహికులకే కాదు, భారతదేశంలో ఎక్కడున్న వాళ్ళకైనా స్టార్టప్ పెట్టదలుచుకుంటే హైదరాబాద్లో ఆ ఈకో సిస్టమ్ ఉంది అనే ఒక ఆలోచన రావాలి, వాళ్ళు ఇక్కడికి రావాలనేది మన ప్రయత్నం. కాబట్టి అవసరమైతే భవిష్యత్తులో ఒక టీ-హబ్ అవుట్పోస్ట్ని, టీ-హబ్ బ్రాంచ్ అనండి, అవుట్పోస్ట్ అనండి, బ్రాంచ్ అనండి, వాట్ ఎవర్ యూ కాల్ ఇట్, దాన్ని సిలికాన్ వ్యాలీలో పెట్టి అక్కడ ఉండే వెంచర్ క్యాపిటల్ కమ్యూనిటీకి కూడా డైరెక్ట్గా యాక్సెస్ ఉండే విధంగా ఒకటి ఏర్పాటు చేయాలనే ఆలోచనలో కూడా మనం ఉన్నాం. అదేవిధంగా ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్కి సంబంధించి కొత్త తరం పారిశ్రామికవేత్తలను ఐటీ రంగంలో ప్రోత్సహించడానికి ఇంకొక కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నాం. TEP, టెక్నాలజీ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ ప్రోగ్రామ్ కూడా ఒకటి చేస్తూ ఉన్నాం. ISBతో కలిపి, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్తో కలిపి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఏం చేస్తూ ఉందంటే ఒక 50 ఇంజనీరింగ్ కాలేజీల్లోని పిల్లలను సెలెక్ట్ చేసిన పిల్లలు, ఎంపిక చేసిన పిల్లలకి మనం వారికి ఏ రకంగా బిజినెస్ ప్లాన్ డెవలప్ చేయాలి, ఏ రకంగా బిజినెస్ ప్లాన్ రాయాలి, ఒక కొత్త పరిశ్రమ పెట్టాలంటే ఏం చేయాలి అని ఒక టెప్ అనే ప్రోగ్రామ్ పెట్టాము, టెక్నాలజీ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ ప్రోగ్రామ్ అనేది పెట్టాము. అది ఆల్రెడీ దిగ్విజయంగా నడుస్తూ ఉంది. కాబట్టి ఈ రకంగా 2 లెవెల్స్లో మనం పరిశ్రమ కొత్త ఆంటర్‌ప్రెన్యూర్స్ని ప్రోత్సహించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇక 4వ ఎజెండా మనం పెట్టుకున్నది
స్కిల్ సెట్ డెవలప్ చేయడానికి. ఇప్పుడే మీరు తెలుసు, మీరు చాలామంది ఇక్కడ ఉన్న మిత్రులు, మీడియా మిత్రులు వచ్చారు. టాస్క్ ఇప్పుడే ఆఫీస్ కూడా మనం ప్రారంభించుకున్నాం. టాస్క్ సంబంధించి కూడా తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ సంబంధించి కూడా స్పష్టమైన లక్ష్యాలు నిర్దేశించుకున్నాం. మరి టాస్క్ కూడా ఈరోజు ఇప్పటికే నాస్కామ్తో, జేఎన్టీయు హైదరాబాద్తో కలిసి మరి ఇప్పటికే కొన్ని కార్యక్రమాలు ప్రారంభించింది. భవిష్యత్తులో కూడా మీరు చూస్తారు, ఇంకా కూడా చాలా కార్యక్రమాలు స్కిల్ ఇనిషియేటివ్లో చేయబోతా ఉన్నాం. ఇక ఐదవది కొత్త ఇనిషియేటివ్స్, న్యూ ఇనిషియేటివ్స్. ఐదవది మరి ప్రపంచంలో కొత్తగా డెవలప్మెంట్స్ ఏం జరుగుతూ ఉన్నాయి ఐటీ రంగంలో, అందులో మనం ఎట్లా ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ని కైవసం చేసుకోవాలి అనే దిశగా ఒక 4-5 రంగాల్ని మనం ఎంచుకున్నాం. డేటా అనలిటిక్స్లో మరి ఇప్పుడు కొన్ని ఉపాధి అవకాశాలు వస్తూ ఉన్నాయని చెప్తా ఉన్నారు. డేటా అనలిటిక్స్ సంబంధించి మొన్న మేము అమెరికా పర్యటనలో కూడా ఇన్రిథమ్ అనే ఒక కంపెనీతో ఎంఓయూ కూడా కుదుర్చుకున్నాం. ఒక డేటా అనలిటిక్స్ పార్క్ కూడా హైదరాబాద్లో పెట్టాలనే ఆలోచన కూడా చేస్తూ ఉన్నాం. దానికి సంబంధించి ఇంకా రంగం సిద్ధం చేస్తూ ఉన్నాం. కొంత సమయం పడుతుంది, బట్ డెఫినెట్గా దానికి సంబంధించి రంగం సిద్ధం చేస్తూ ఉన్నాం. ఇక సైబర్ సెక్యూరిటీ. సైబర్ సెక్యూరిటీ అనేది ఈరోజు పెద్ద థ్రెట్గా మారిన విషయం మీకు తెలుసు. నేను మొన్న అమెరికా పర్యటనలో ఉన్నప్పుడు మన మాస్టర్ కార్డ్ సిఇఓ అజయ్ బంగా గారని, ఆయన హీఈస్ యాక్చువల్లీ ఏ స్టూడెంట్ ఆఫ్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్. ఆయన కలిసినప్పుడు ఆయన చెప్తా ఉన్నారు, మాస్టర్ కార్డ్ ఇస్ అ క్రెడిట్ కార్డ్ కంపెనీ, యూ ఆల్ నో దాట్. సో హీ వాస్ టెలింగ్ మీ, on a good day, Mastercard server gets hit by about 11,000 hackers every single day. On a bad day, it can go up to 30,000. That's how serious the problem is. ఒక మాస్టర్ కార్డ్ వెబ్సైట్కి, ఒక మాస్టర్ కార్డ్ సర్వర్కి నేను చెప్పిన సమస్య ఇది. ఇట్లా ఎంతమందికి ఎన్ని రకాల సమస్యలు ఉన్నాయి. చాలామంది హ్యాకింగ్ ఏదైనా జరిగితే పొరపాటును కూడా చెప్పుకోరు. కానీ ఈరోజు సైబర్ సెక్యూరిటీ ఈజ్ బికమింగ్ డే ఇన్ డే అవుట్, ఇట్స్ బికమింగ్ అ బిగ్గర్ ఛాలెంజ్. కానీ సైబర్ సెక్యూరిటీలో మీరు చూసినట్టయితే భారతదేశంలో ఎక్కువ ప్రయత్నం జరగడం లేదు. మన వైపు నుంచి ఎక్కువ అవకాశాలు సృష్టించే దిశగా, ఉద్యోగాలు కల్పించే దిశగా, ఆ దిశగా ప్రయత్నాలు జరగడం లేదు. అందుకే మొన్న మేము పిట్స్బర్గ్లో కార్నెగీ మెలన్ యూనివర్సిటీ ప్రెసిడెంట్ గారు, అంటే అక్కడ ఇక్కడ వైస్ ఛాన్సలర్తో సమానం, సురేష్ గారని, ఆయన మన భారతదేశానికి సంబంధించిన వ్యక్తే, మరి ఆయన కలిసాం. వీ రిక్వెస్టెడ్ టు యాక్చువల్లీ వర్క్ విత్ అస్ ఇన్ డెవలపింగ్ అ సైబర్ ట్రైనింగ్ అకాడమీ. ఇన్ఫ్యాక్ట్ there are several others also who are interested. In fact, Dr. V.K. Saraswat, who was here earlier and now who is a Niti Aayog member now, he's also been advising us on what to do with this cyber security. There are other wonderful institutes here also. Mana CS Rao Institute undi ikkada, atla inga chaala institutes unnai. They are interested in collaborating with us and setting up a cyber training academy. So we are working on that front as well. Cyber security lo kuda మరి ఏం చేయాలి అనే దాని మీద కూడా రంగం సిద్ధం చేస్తూ ఉన్నాం. తప్పకుండా ఆ దిశగా కూడా కొన్ని ప్రయత్నాలు మీరు భవిష్యత్తులో చూస్తారు. ఫోటానిక్స్కి సంబంధించి కూడా మొన్న మేము అమెరికాలో స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో మరి ఇదివరకే ఇక్కడ ఒక ఫోటానిక్స్ వ్యాలీని మనం ఒక కార్పొరేషన్ క్రియేట్ చేసి ఉన్నాము. దానికి ఒక CEO గారు మాధవ్ అని, వారిని కూడా అపాయింట్ చేసుకున్నాము. ఫోటానిక్స్లో కూడా మరి వస్తున్న కొత్త బ్రేక్ త్రూ టెక్నాలజీస్ని మనం ట్యాప్ చేసుకోవాలన్న ఉద్దేశంతో ఒక కార్పొరేషన్ ఇప్పటికే ప్రపంచంలో ఎక్కడా లేదు, మొట్టమొదటిసారిగా మనం క్రియేట్ చేశాం. తప్పకుండా భవిష్యత్తులో ఆ రంగంలో వచ్చే బ్రేక్ త్రూస్ని కూడా వినియోగించుకోవాలని ఒక ఆలోచనతో కూడా ఉన్నాం. ఇప్పుడు ఇంకోటి, ద అదర్ థింగ్ పీపుల్ ఆర్ టాకింగ్ అబౌట్ ఇస్ IoT, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటే బేసిక్గా ఈరోజు స్మార్ట్ టెక్నాలజీస్, డిస్రప్టివ్ టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా వినియోగించుకోవాలని ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా మనం చాలా కంపెనీలతో అమెరికాలో కూడా చర్చించాం. సిస్కో లాంటి కంపెనీస్ కానీ, ఇతరత్ర కంపెనీస్ కానీ చాలా మందితో కూడా మాట్లాడాం. ఆ దిశగా కూడా ఆలోచనలు చేస్తూ ఉన్నాం. డ్రోన్ టెక్నాలజీ ఈజ్ ఆల్సో సంథింగ్ ఎల్స్ వీఆర్ లుకింగ్ అట్. Drones, the world is talking about drones, you know, everybody talks about SMAC, social mobility, analytics and cloud. That obviously we are also looking at. But drones kuda, some companies are very interested, some new organizations are very interested. We are also in preliminary stages of discussion. So these are all the new initiatives. What I just mentioned to you are all the new initiatives we are considering, and they're all in various stages. Cyber security kani, data analytics kani, photonics kani, IoT kani, drones kani, ivanni kuda kotta ranganiki, kotta taraనికి సంబంధించిన మరి ఆలోచనలు. అదే రకంగా మరి మనం గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ చూసినట్టయితే, వివిధ గవర్నమెంట్ శాఖలు చూసినట్టయితే, ఇంకా కూడా మన గవర్నమెంట్లో అసలు అందరం దెర్ ఈజ్ నో ఇంటర్ఆపరబిలిటీ. అంటే గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో ఒక డిపార్ట్మెంట్ ఏం చేస్తుందో ఇంకో డిపార్ట్మెంట్కి తెలిసే పరిస్థితి ఇంకా ఈరోజు కూడా లేదు. వీఆర్ ప్లానింగ్ టు చేంజ్ దట్. ఐటీ పరంగా చూస్తే, నేను చెప్పేది ఐటీ పరంగా. ఇది ఐటీ డిపార్ట్మెంటు ముఖ్యంగా మన తెలంగాణ TS, the టెక్నాలజికల్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ చూసినట్టయితే, గతంలో APTSగా ఉన్న డిపార్ట్మెంట్ చూసినట్టయితే, కేవలం నాకు నా డిపార్ట్మెంట్కి ఇన్ని కంప్యూటర్లు కావాలి అని మాత్రం ఒక ఇండెంట్ ఇచ్చే పరిస్థితి, మాత్రం ఇండెంట్ తీసుకునే పరిస్థితి, ఆర్డర్ చేసేది, మళ్ళీ ప్రొక్యూర్ చేసి ఇచ్చేది, ఆ పరిస్థితి ఉండేది. భవిష్యత్తులో అట్లా కాకుండా ప్రతి లైన్ డిపార్ట్మెంట్లో కూడా వారికి ఉన్న సమస్యలు ఏంటి, ఉదాహరణకి పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఉంది, అంటే మన పౌర సరఫరా శాఖ ఉన్నది, వారికి సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్లో వారికి ఉన్న ఇబ్బందులు ఏమిటి, సివిల్ సప్లైస్లో ఎక్కడ మనం టెక్నాలజీని వాడడం ద్వారా, వినియోగించడం ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించవచ్చు, వారికి ఆ సొల్యూషన్ మేమే ప్రొయాక్టివ్గా ఆఫర్ చేయబోతా ఉన్నాం. అదే రకంగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో కూడా, ఎందుకంటే ఇప్పుడు ఏమవుతుందంటే గత సంవత్సర కాలంగా నేను గమనించింది, మా దగ్గరికి ఎంతోమంది వస్తున్నారు,
మా దగ్గర ప్రోడక్ట్స్ ఉన్నాయి, నా దగ్గర ఈ కొత్త ప్రోడక్ట్ నేను డెవలప్ చేశాను, మీరు వినియోగించండి అని. నేను మా సెక్రటరీ గారు మా డిపార్ట్మెంట్ అంతా కూర్చొని అనుకున్నది ఏమంటే, మనం ఆ సంబంధిత లైన్ డిపార్ట్మెంట్ మనం వచ్చి అడిగేదాకా ఎదురు చూడకుండా మనకేదైనా మంచి పరిష్కారం కానీ మంచి ఆలోచన కానీ వచ్చినా, లేదా మనంతట మనంగా అధ్యయనం చేసి ఫలానా డిపార్ట్మెంట్లో ఫలానా చేస్తే బాగుంటుంది అనుకుంటే డెఫినెట్గా చేయాల్సిన అవసరం ఉంటుంది. ఉదాహరణకి పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది. పోలీస్ డిపార్ట్మెంట్ ఈ మధ్యకాలంలో అమ్మాయిల మీద దాడులు జరిగినప్పుడు కానీ, ఇట్లాంటి జరగకూడని ఇన్సిడెంట్ జరిగినప్పుడు కానీ, వీ వర్ ఏబుల్ టు గివ్ దెమ్ సమ్ టెక్నాలజీ. హాకై లాంటి ప్రొడక్ట్స్ కూడా వాళ్ళకి ఇవ్వడం ద్వారా కూడా డెఫినెట్గా కొంత భద్రత అనే విషయంలో కూడా మనం హెల్ప్ చేయగలిగాం. అలా ప్రతి లైన్ డిపార్ట్మెంట్లో కూడా ఈరోజు ఐటీ ఇన్వాల్వ్మెంట్ లేని లైన్ డిపార్ట్మెంట్ ఏది కూడా లేదు. కాబట్టి ఐటీ ద్వారా ఇంకా మెరుగైన పౌర సేవలు ఏ రకంగా అందించవచ్చు, ఇది ఒక సబ్జెక్ట్ కింద తీసుకుని మరి దాదాపుగా ప్రతి డిపార్ట్మెంట్ను కూడా మనం అధ్యయనం చేయబోతా ఉన్నాం. దానికి సంబంధించి కూడా మనకి కొన్ని సంస్థలు, ఆరకిల్, మైక్రోసాఫ్ట్ లాంటి సంస్థలు కూడా ముందుకొచ్చినాయి. మీకు ఒక డిజిటల్ రోడ్ మ్యాప్ ఇస్తాం సార్ మేము 5 ఏళ్ళకి, మరి చూడండి, నచ్చితే మీరు వాడుకోండి. మేము అనుకునేది ఈ రకంగా చేస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం, చూడండి అందులో మీకు ఏమి వినియోగించుకోగలుగుతుంది వినియోగించుకోండి అని చెప్పి కూడా వారు ముందుకు వచ్చారు. సో అది కూడా మేము ఒకటి చేయాలనే ప్రయత్నంలో ఉన్నాం. అదే రకంగా ఇది 6th పాయింట్. అదే రకంగా డిజిటల్ తెలంగాణ అనే ఒక ఎజెండాతో మరి మీ అందరికీ కూడా తెలుసు, తెలంగాణ డ్రింకింగ్ వాటర్ గ్రిడ్ అనే ఒక ప్రాజెక్టు, బృహత్తరమైన ప్రాజెక్ట్ మనం చేస్తా ఉన్నాం. అందులో భాగంగా వాట్ వీ వాంట్ టు డూ ఇస్, బికాస్ వీఆర్ గోయింగ్ టు లే పైప్ లైన్స్ ఫర్ అబౌట్ ఆల్మోస్ట్ 1 lakh కిలోమీటర్ పైప్ లైన్ వేయబోతున్నాం మనం కొత్తగా. తెలంగాణ వ్యాప్తంగా కనుక చూసినట్టయితే రాబోయే 3.5-4 ఏళ్లలో ఒక 1 lakh కిలోమీటర్ పైప్ లైన్ మనం వేయబోతా ఉన్నాం. సో పైప్ లైన్ వేయాలంటే మళ్ళీ ఎక్కడికక్కడ మొత్తం తెలంగాణ ల్యాండ్స్కేప్ అంతా కూడా తవ్వి మళ్ళీ పైపులు వేసి మళ్ళీ పూడ్చాలి. సో మేమేమనుకున్నామంటే, ఇప్పుడు భారత ప్రభుత్వం కూడా NOFN అంటుంది, నేషనల్ ఆప్టిక్ ఫైబర్ నెట్వర్క్ అంటుంది, డిజిటల్ ఇండియా అని ప్రధానమంత్రి గారు కూడా మాట్లాడుతున్నారు. మరి అట్లాంటప్పుడు వై కాంట్ వీ బి ద ఫస్ట్ స్టేట్ ఇన్ ద కంట్రీ టు ఎన్షూర్ దట్ వీ ప్రొవైడ్ డిజిటల్ బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ టు ఈచ్ అండ్ ఎవ్రీ హౌస్ హోల్డ్. అంటే పైపులు ఎట్లాగూ వేస్తున్నాం, వాటర్ పైప్ లైన్ వేస్తున్నాము, దాంతో పక్కనే ఒక ఫైబర్ ఆప్టిక్ కేబుల్ కనుక వేసి ఇంటింటికి కనుక ఇంటర్నెట్ అందించగలిగినట్టయితే, బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ అందించగలిగినట్టయితే అదొక సంచలనం అవుతుంది. మన దేశానికి సంబంధించినంత వరకు డిజిటల్ ఇండియా అని ప్రధానమంత్రి గారు అంటున్నా, ఇంకా దానికి సంబంధించి పూర్తి కింది స్థాయి వరకు అవగాహన ఎవరికి లేదు. మనం ఒక మొట్టమొదటి రాష్ట్రంగా, ఫస్ట్ స్టేట్ ఇన్ ఇండియాగా ఇంటింటికి బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ ఇవ్వాలనే ఒక గట్టి లక్ష్యంతో కూడా ముందు పోతున్నాం. తద్వారా మేము ఆశిస్తున్న 3-4 ప్రయోజనాలు ఉన్నాయి. ఒకటి, డిజిటల్ లిటరసీ. అంటే ఈరోజు వై డోంట్ యు కమ్ ఫార్వర్డ్, ఈరోజు మన డిజిటల్ లిటరసీలో భాగంగా ప్రతి ఇంటిలో ఒక డిజిటల్ లిటరేట్ పర్సన్ని తయారు చేయాలని, అక్షరాస్యులు, డిజిటల్ అక్షరాస్యత సాధించాలి, ప్రతి ఇంటిలో ఒక్కరైనా కనీసంగా డిజిటల్ లిటరేట్ ఉండాలనేది ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం. దానిలో భాగంగా కింది స్థాయి నుంచి, ప్రైమరీ ఎడ్యుకేషన్ స్థాయి నుంచి ప్రారంభించాలి కార్యక్రమాన్ని కూడా అనుకుంటా ఉన్నాం. మరి September 5th నాడు ఒక ప్రోగ్రామ్ కూడా ప్రారంభించాలనే సంకల్పంతో ఉన్నాం. కింది స్థాయిలో ఉండే స్కూల్స్కి సంబంధించి ప్రైమరీ ఎడ్యుకేషన్ నుంచి ప్రారంభించి డిజిటల్ లిటరసీ ప్రోగ్రామ్ని గట్టిగా ముందుకు తీసుకుపోవాలనే ప్రయత్నంలో కూడా ఉన్నాం. ఇప్పటికే ఈ వైఫై ఇనిషియేటివ్లో భాగంగా కొంత మేరకు ప్రోగ్రెస్ సాధించాం. ఒక 2 పైలట్స్ చేశాం. ఈరోజు ఇంకొక 20 ప్రాంతాల్లో, ఈరోజు హైదరాబాద్ మహానగరంలో ఒక 20 చారిత్రక ప్రాంతాల్లో ఈరోజు వైఫై సేవలను కూడా ప్రారంభించబోతా ఉన్నాం. ఈరోజు నేను ఈవినింగ్ 4 o'clockకి మన చార్మినార్ దగ్గర వైఫై సేవలను కూడా, ఎందుకంటే చాలామంది టూరిస్టులు వచ్చే ప్రాంతం కాబట్టి అక్కడ కూడా ప్రారంభిస్తూ ఉన్నాం. దాంతోపాటు ఇంకో 20 సైట్లు కూడా హైదరాబాద్ మహానగరంలో ఈరోజు ప్రారంభిస్తూ ఉన్నాం. దాంతోపాటు మీకు తెలుసు, ఇంకా ప్రైవేట్ సంస్థలకు వారికి సహాయాన్ని అందిస్తూ 4G సేవలు కూడా కొంతమంది ప్రారంభించారు. ఎయిర్టెల్ వారు ప్రారంభించారు, ఇంకా రిలయన్స్ వారు ప్రారంభించబోతా ఉన్నారు. దానికి సంబంధించి కూడా మనం వారికి సహాయపడతా ఉన్నాం. దీంతో పాటుగా అల్టిమేట్గా ఐ ఫర్మ్లీ బిలీవ్ దట్, చాలామంది ఈ గవర్నెన్స్ గురించి మాట్లాడుతూ ఉంటారు, ఎలక్ట్రానిక్ గవర్నెన్స్ గురించి, కానీ ఐ ఫర్మ్లీ బిలీవ్ దట్ ఈరోజు మరి భారతదేశాన్ని చూసినట్లయితే 120 కోట్ల పైచిలకు జనాభా ఉన్న భారతదేశంలో దాదాపు 98 crores, 98 కోట్ల సెల్ ఫోన్స్ ఉన్నాయి మన దేశంలో. ఇది కొత్తగా వచ్చిన రిపోర్ట్. జనాలు 120 కోట్లుంటే, ప్రజలు 120 కోట్లుంటే 98 కోట్ల సెల్ ఫోన్లు ఉన్నాయి. ఆ సెల్ ఫోన్లు 98 కోట్లలో కూడా దాదాపు 40 కోట్ల సెల్ ఫోన్లు స్మార్ట్ ఫోన్లు. సో ఇప్పుడు ఈ గవర్నెన్స్ టైం కాదు ఇది. ఈ గవర్నెన్స్ ఉంటుంది, కానీ వీ షుడ్ మూవ్ టువర్డ్స్ మొబైల్ గవర్నెన్స్, గవర్నెన్స్. ఈ మాట ఎందుకంటా ఉన్నా అంటే, అల్టిమేట్గా రేపటి రోజున ఎవరైనా సరే, మనం ఇక్కడ కూర్చున్న వాళ్ళు, స్మార్ట్ ఫోన్ వాడుతున్న వాళ్ళు ఎవరైనా సరే, ఒక యూటిలిటీ బిల్ పే చేయాలన్నా, లేదా ప్రభుత్వంతో ఏదైనా సేవ తీసుకోవాలన్నా, వీ షుడ్ కట్ డౌన్ ఆన్ ది ఇంటర్ఫేసెస్. నా ఫోన్లో నేను డైరెక్ట్గా ఫోన్ తీసుకుని ఒక మొబైల్ యాప్ ఇస్తే, ఆ మొబైల్ యాప్లో నేరుగా మనం బిల్ పే చేసే పరిస్థితి రావాలి. ఆ దిశగా ప్రయాణం ప్రారంభించాలని ఒక లక్ష్యాన్ని కూడా పెట్టుకున్నాం. సో వీఆర్ గోయింగ్ టు డెవలప్ లాట్ ఆఫ్ మొబైల్ అప్లికేషన్స్. యూ విల్ సీ ఇన్ డేస్ టు కమ్, విల్ డెవలప్ లాట్ ఆఫ్ మొబైల్ యాప్స్. ఉదాహరణకి ఇప్పుడు మీ సేవ ఉంది. మీ సేవలో అందించే సర్వీసులు ఏవైతే ఉన్నాయో, మీరు మీ సేవా సెంటర్కి ఎందుకు వెళ్ళాలి? మీ ఫోన్లోంచే తీసుకునే పరిస్థితి రావాలి.
ఆ ఛార్జెస్ ఏవైతే ఉన్నాయో కట్టగలగాలి, మనం ఏం కావాలనుకుంటున్నామో అది అడగగలగాలి, అది కూడా అవసరమైతే ఇంటికే డెలివరీ చేసే పరిస్థితి రావాలి. ఈ దిశగా కూడా మొబైల్ గవర్నెన్స్ దిశగా కూడా మా ప్రయత్నాలు ప్రారంభించాం. తప్పకుండా తొందరలో ఇందాక నేను చెప్పిన ఇవన్నీ కూడా దీనికి అనుసంధానం అవుతాయి. ఇప్పుడు ఈ డిజిటల్ లిటరసీ ఒకటి, ఇంటింటికి బ్రాడ్బ్యాండ్ ఒకటి, అంటే ఇవన్నీ కూడా ఓవర్ నైట్ అయ్యేది కాదు. దయచేసి కొంత మరి మీరు మళ్ళీ 6 రోజుల తర్వాత వారం రోజుల తర్వాత కలిసి ఏమైంది సార్ ఇంకా రాలేదంటే కష్టం అవుతుంది. యూ హ్యావ్ టు గివ్ మీ సమ్ టైం. బట్ ఓవరాల్గా ఒక విజన్ పరంగా ఒక 10 పాయింట్లు ఏవైతే పెట్టుకున్నామో ఆ క్రమంలో ఇది మేము ఎంచుకున్న లక్ష్యాలు. Ultimately, we want to move towards mobile governance. We want to provide citizen services, better citizen services through mobiles. And digital, ఇందాక నేను చెప్పిన డిజిటల్ తెలంగాణ మిషన్లో ఇంటర్నెట్ ఫర్ ఆల్ అనే స్లోగన్తో ఇంటింటికి బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ ఇచ్చిన తర్వాత ఒక్కసారి మీరు ఆలోచించాలని కోరుతా ఉన్నాను. ఇప్పుడు ఉదాహరణకి ఎవరైనా పిల్లలు సివిల్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కానీ, గ్రూప్ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కానీ, లేదా ఇతరతర పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వారు కానీ, ఒక మంచి లెక్చర్ ఇచ్చే ఒక రిసోర్స్ పర్సన్ ఉంటే ఆయన ఒక చోట నిల్చొని లెక్చర్ ఇస్తే ఈరోజు ఇంటింటికి బీమ్ చేసే పరిస్థితి ఉండాలి. ఇంటింటికి మనం బ్రాడ్బ్యాండ్ ద్వారా అందించే పరిస్థితి ఉండాలి. ఉదాహరణకు ఇప్పుడు చాలామంది ఇక్కడ కూర్చున్న వాళ్ళు టెడ్ టాక్స్ చూసింటారు. టెడ్ టాక్స్ ఆర్ వెరీ పాపులర్ ఆన్ వేరియస్ సబ్జెక్ట్స్. పీపుల్ స్పీక్ అండ్ లాట్ ఆఫ్ us గెట్ ఇన్స్పైర్డ్. సో ఆ పద్ధతిలో సిన్స్ లాస్ట్ మైల్ ఈజ్ ఆల్వేస్ ఎ ఛాలెంజ్. ఎందుకంటే ఇంటింటికి మనం అన్ని సేవలు భారతదేశం లాంటి దేశంలో, హెట్రోజినస్ దేశంలో అందించడం కష్టం. కాబట్టి ఇంటింటికి కనుక మనం ఈ బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ ఇచ్చినట్టయితే 2-3 పనులు చేయొచ్చు. ఒకటి, బెస్ట్ రీసోర్స్ పర్సన్స్ ఇన్ ఎనీ సబ్జెక్ట్ కెన్ రీచ్ అవుట్ డైరెక్ట్లీ టు ద గ్రాస్ రూట్స్. రెండవది, దిస్ విల్ ఓపెన్ అప్ ద వరల్డ్ ఫర్ దీస్ రూరల్ ఏరియాస్. దిస్ విల్ ఓపెన్ అప్ ఈ-కామర్స్, ఈ-హెల్త్, ఎడ్యుకేషన్. ఇప్పుడు ఉదాహరణకి ఎవరో ఎక్కడో అమెరికాలోనో యూరోప్లోనో ఒక మంచి డాక్టర్ ఉన్నాడు అనుకోండి, వరల్డ్ క్లాస్, వరల్డ్ రినౌండ్ ఎక్స్పర్ట్. ఇఫ్ హీ హ్యాస్ టు పర్ఫార్మ్ ఎ సర్జరీ హియర్, with this connectivity, if we leverage the technology properly, telemedicine is already, we all know what telemedicine is. కానీ భవిష్యత్తులో ఎలాంటి పరిస్థితి రాబోతా ఉందంటే డెఫినెట్గా ఆల్ దీస్ ఎక్స్పర్ట్స్ విల్ బి ఏబుల్ టు పర్ఫార్మ్ సర్జరీస్ ఇన్ రిమోటెస్ట్ ఆఫ్ లొకేషన్స్ యూజింగ్ దిస్ టెక్నాలజీ. సో దట్ ఈస్ ద సార్ట్ ఆఫ్ వరల్డ్ వీఆర్ హెడెడ్ టువర్డ్స్. అందుకే ఈ బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ ద్వారా ప్రజలకు వచ్చే లాభాలు, ఎడ్యుకేషన్లో కానీ, హెల్త్లో కానీ, మౌలిక రంగాల్లో అపారమైన లాభాలు, అపారమైన సేవలు మనం అందించేదానికి అవకాశం ఉంది. ఇక ఇవన్నీ చేయాలి అంటే డెఫినెట్గా ప్రమోషన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మన హైదరాబాద్ మహానగరాన్ని కానీ, తెలంగాణ రాష్ట్రాన్ని కానీ ప్రపంచానికి పరిచయం చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆ క్రమంలోనే 3 వారాలు అమెరికాలో పర్యటించి వచ్చాం. అమెరికాలో పర్యటించి రావడం వల్ల నిజంగా కూడా మనకి ఒక రకంగా అంటే పెట్టుబడులను ఆకర్షించడం అనే విషయంలో కొంత పురోగతి, కొంత ప్రోగ్రెస్ సాధించినప్పటికీ దానికంటే కూడా బిగ్గెస్ట్ టేక్ అవే ఫర్ మీ ఇస్ మనం హైదరాబాద్ మహానగరాన్ని మళ్ళీ ఒకసారి కరెక్ట్గా పొజిషన్ చేయగలిగాం. హైదరాబాద్ మహానగరంలో ఇక్కడున్న హంగులేంటి, ఇక్కడున్న అవకాశాలేంటి, ఏ రకంగా ఐటీ రంగానికి సంబంధించి ఇక్కడ విస్తరించడానికి మనకున్న అద్భుతమైన వనరులు ఏమున్నాయో అవన్నింటిని కూడా మళ్ళీ గట్టిగా పొజిషన్ చేయగలిగాం. దాంతోపాటు చాలా యాదృచ్ఛికంగానో మరి అది ఏ రకంగా జరిగిందో తెలియదు, బై ఇట్స్ ఇన్సిడెంటల్, బట్ దట్ ఇన్ ద లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ లాట్ ఆఫ్ పీపుల్ హు హ్యావ్ హైదరాబాద్ కనెక్ట్ హ్యావ్ gone on to become, have gone on to take up prominent positions in the US. For example, people like Satya Nadella, who's Hyderabadi, Ajay Banga, who's a Hyderabad public school student, people like Kirti Melkote, who sold his Aruba networks for a couple of $1 billion to HP and now enjoys a great deal of reputation in the Silicon Valley, people like Syed Ali of Cavium Networks, TK Kurian of Wipro. I can go on and on. In fact, there's lots of them. Inka Om Nalamasu. In fact, this gentleman is from Karimnagar, Jagityal. Adobe CEO Shantanu Narayan. In fact, Nalamasu Omkaram Nalamasu happens to also have an interesting connect. His grandfather or father, I think, was the MP from Karimnagar, Nalmas Kondegar. Adhe rakanga Kirti Melkote also has an interesting connection to Hyderabad. His grandfather was an MP of Hyderabad on Telangana Praja Samiti ticket back in 1971. So when we met all these people, when we were interacting and talking to them about Hyderabad and the opportunities it presents, there's a wonderful emotional connect. See, what is important is not just economic investment. People also, especially people in high prominent positions, if they're invested emotionally into a city or a state, I think that helps big time. So today, the biggest takeaway for me is we were not just able to connect to all these prominent people, we were able to also get assurances from them in terms of support for future growth. For instance, Adobe CEO, Shantanu, we met him, we spoke to him, and we requested obviously him to set up Adobe here, which is obvious. Why do we meet otherwise, right? But while he said, okay, I'll factor this in future expansion plans, he immediately, within a couple of hours, he connected me to 4 different people in 4 different organizations who are also looking to expand. So that is the sort of emotional investment people have in Hyderabad.
So I'm very, very confident with the sort of connections we've made in the recent US trip and with the sort of effort we are making in now. And tomorrow we are starting off again in Taiwan, and hopefully we'll get some more breakthroughs there as well. I'm very confident that Hyderabad will become a preferred IT destination in the country, and I'm very, very confident that we'll be able to achieve this in the next 5 years. And as part of that US trip, in fact, we were already able to achieve a few things. We were able to get some investment, about $200 million from DE Shaw for a new company called RCCM. Google, whose plans were in cold storage, now has revived it and is going to now launch its largest campus in Hyderabad, outside of the United States. It's the biggest outside of the United States. And Amazon was so impressed and was so happy with the way we were engaging them. They have decided not just a campus now, they're also launching a campus of, I think, about 1 million square foot. They're also going to launch their largest fulfillment center here. They'll also, this is the biggest investment in infrastructure in India for them, in any state, for Amazon. So all these, if you think about it, someone like Amazon making their largest campus, Hyderabad is the home for their largest campus outside the US. Someone like Google making Hyderabad the home for their largest campus outside of the US. And someone like Facebook making Hyderabad their Indian headquarters. These are all good things which present Hyderabad very, very well. But now the challenge is cut out for us. We believe very strongly, I believe very strongly, that for a state to attract investments, it's not just land, water, power, tax incentives and clearances, speedy clearances and human resources. There's more to it. We also need to beef up on the social capital. So therefore, to improve on the social capital as well, Department of IT has launched a program called Happening Hyderabad in tandem with GHMC, HMDA and also Tourism Department. And Happening Hyderabad, I'm very happy to report, in the last 1 year has made rapid strides of progress. In fact, as a result of Happening Hyderabad, not just as a result of Happening Hyderabad, but also as a result of Happening Hyderabad, we were able to position Hyderabad very, very well. In fact, we were rated as the #2 city for MICE in the entire country after Delhi. We have every potential to be the convention capital of the country. And we are right now, in fact, last year we had about 18 international conferences, and I'm hopeful. I'm very, very hopeful and very, very confident that in days to come, Hyderabad's social capital will also see a great deal of improvement. And as part of the overall strategy, once again, I would like to repeat, we've made a good beginning. The last 1 year, I would say we made a good beginning, but long way to go. If we really have to be the preferred destination for IT in India, we have to work on a lot of different things. In fact, I have the 1 or 2 things I forgot to mention. Things like game cities. We are committed to it. We will definitely ensure that a gaming, animation, media and entertainment city will happen in Hyderabad, will take root in Hyderabad. We are examining designs and will surely, but we will definitely launch. And then there are a couple other things also I wanted to touch upon, like a lot of people asked us in the US, when we met all these smaller IT companies who have a presence in Hyderabad, they were asking us, పెద్దవాళ్ళకి అన్ని చేస్తున్నారు, చిన్న వాళ్ళకి ఏం చేయరా? We are committed. We want the smaller guys also to grow. We understand it's important that, it's not just the big boys, but also the small guys who need help. In fact, our chief minister always tells us, the big boys can take care of themselves. The smaller guys is the ones who need help. So, వాళ్ళ కోసం కూడా ఒక MSME టవర్ కట్టాలనే ప్రయత్నంలో కూడా ఉన్నాం. గచ్చిబౌలి ప్రాంతంలో ఒక MSME టవర్ కట్టి, చిన్న వాళ్ళకు కూడా ఒక ఆఫీస్ స్పేస్ గచ్చిబౌలి ప్రాంతంలో క్రియేట్ చేసినట్టయితే వారికి కూడా కరెక్ట్ టాలెంట్ అట్రాక్ట్ చేసుకునే అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతో ఇది కూడా చేయబోతా ఉన్నాం. ఇంకొకటి కూడా చేయబోతా ఉన్నాం. ITIRలో భాగంగా హైదరాబాద్ చుట్టూతా గ్రోత్ రావాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఒక గచ్చిబౌలిలో ఒక నానక్రామ్ గూడలో గ్రోత్ వస్తే సరిపోదు. ఆదిబట్ల రావాలి, పోచారం రావాలి, ఇంకా గ్రోత్ ఇంకెక్కువ రావాలి. అదేవిధంగా మహేశ్వరంలో, రావిరాలలో, కీసరలో, షామీర్పేటలో హైదరాబాద్ నలువైపులా IT క్లస్టర్స్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. తప్పకుండా చేస్తాం. చిన్న కంపెనీలు ఏవైతే మమ్మల్ని ఈరోజు అడుగుతా ఉన్నాయో వాళ్ళకు కూడా మేము కండిషన్ పెట్టాం. మీరు అందరూ కూడా గచ్చిబౌలి మీద పెడితే అక్కడ జాగలేదు, అయిపోయింది. సో వీ హ్యావ్ టు క్రియేట్ న్యూ క్లస్టర్స్. We promised them, we told them, we'll develop new IT clusters in such a way that it will not be difficult for them to also attract and retain talent. ఉదాహరణకు అన్నిటికన్నా పెద్ద ఛాలెంజ్ ఏంటంటే ఎంప్లాయీస్ని అట్రాక్ట్ చేయడమే కాదు, మళ్ళీ వాళ్ళు దూరం నుంచి కమ్యూట్ చేస్తే ఒక పెద్ద ఛాలెంజ్. అట్లా కాకుండా మనం కొత్తగా ఏర్పాటు చేయబోయే IT పార్కులో, ఉదాహరణకి ఇప్పుడు మనం కీసరలోనో లేకపోతే మేడ్చల్లోనో ఏర్పాటు చేయబోయే IT పార్కులో హౌసింగ్ కూడా అందులోనే ఉండే విధంగా, బోత్ ప్రాసెసింగ్ అండ్ నాన్ ప్రాసెసింగ్ జోన్స్ ఉంటాయి. అందులో ప్రాసెసింగ్ జోన్స్లో మీకు ఆఫీసెస్ ఉంటాయి, నాన్ ప్రాసెసింగ్ జోన్స్లో మీకు హౌసింగ్ కూడా పెట్టే విధంగా ప్రణాళికలు రూపొందిస్తూ ఉన్నాం. తప్పకుండా తద్వారా హైదరాబాద్ 4 వైపులా పెరగాలి, ఒకవైపు కాకుండా అని ఒక గట్టి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది ఈ సంవత్సరం మంచి ప్రారంభాన్ని మనం చూడగలిగాం.
రాబోయే 5 ఏళ్లలో తప్పకుండా మనం అనుకున్న లక్ష్యాల్ని సాధిస్తామనే విశ్వాసం ఉంది. మీ సహకారం భవిష్యత్తులో కూడా ఇదే రకంగా ఉండాలని కోరుకుంటూ, మరి పారదర్శకంగా ఇందాక నేను చెప్పిన విధంగా రాబోయే 5 ఏళ్ళు కూడా ప్రతి సంవత్సరం వార్షిక నివేదిక యాన్యువల్ ప్రోగ్రెస్ రిపోర్ట్ మీ ముందు పెడతాం. అండ్ విల్ ఇన్వైట్ యువర్ సజెషన్స్, విల్ ఇన్వైట్ యువర్ questions, we'll invite your advice. Once again, thank you very much for your support and I look forward to working with you closely.